విశాఖలో లూలు సంస్థకి 13 ఎకరాలు 99 సంవత్సరాల వరకు లీజుకి ఇవ్వడం, ఆ విషయాన్ని వైసీపీ నేతలు పెద్ద అవినీతి జరిగిపోయినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. 2017లోనే అప్పుడు ప్రభుత్వ సంస్థ లూలు మాల్ ని ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం భూములు కేటాయించింది. కరెక్ట్ గా పనులు మొదలు పెట్టే టయానికి ఎన్నికలు వచ్చాయి. దురదృష్టం, అప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయి తుగ్లక్ ప్రభుత్వం వచ్చింది. 200 కోట్లు లూలు గ్రూప్ ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ మాట వినేటప్పటికి భయపడి వాళ్ళు పారిపోవడం జరిగింది. 13 ఎకరాల్లో లుల్లుకి భూమి లీజుకి ఇవ్వడం అనేది ఎప్పటికైనా ఆ భూమి ప్రభుత్వానిదనే చెప్పుకోవాలి. 99 సంవత్సరాల లోపల వ్యాపారం ఆపినా ఆ భూమి ప్రభుత్వానికి వెళ్తుంది. 99 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ భూమి ప్రభుత్వానిదే ఉంటుంది. ఇక చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఎకరానికి 50 లక్షల రూపాయల వరకు ప్రభుత్వానికి ఏడాదికి పన్ను కడుతుంది లూలు గ్రూప్. లీజు రూపంగా ప్రతి సంవత్సరం 6.5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లూలు గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే లూలు గ్రూప్కి 13 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసింది, ఇక అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదు, లూలు వాళ్ళు తీసేసుకున్నారు అనేటువంటి భ్రమలో ఉంటారు తెలియని మూర్ఖులు. కానీ ప్రతి సంవత్సరం ఆ భూమి మీద ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పన్ను కానీ లేదా లీజు రూపంలో కానీ వస్తుంది. వైసీపీ నేతల్లాగా వేల ఎకరాల భూముల్ని అడ్డంగా దోచుకోలేదు, వేరే కంపెనీలకు అమ్మేసుకుని పరారైన చరిత్ర ఏమి కాదు. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి ఆదాయం వస్తుంది. లూలు మహల్ పూర్తయిన తర్వాత 2006 మందికి ఉపాధి కలుగుతుంది. పరోక్షంగా కూడా వేలాది మందికి ఉద్యోగాలు ఉంటాయి. లూలు ఏ రాష్ట్రంలో మాల్ మొదలుపెట్టినా ఆ రాష్ట్రం నుంచి 99 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం అనేది కామన్. కేరళలో కానివ్వండి, ప్రస్తుతం హైదరాబాద్లో కానివ్వండి, లూలు గ్రూప్ మాల్ ఉన్న ఏ స్టేట్లో కూడా అదే ప్రాసెస్లో ఉంటుంది. కొత్తగా మన రాష్ట్రానికి ఆ ప్రాసెస్ కొత్త కాదు. ఆ రాష్ట్రాల్లో కూడా లూలు మాల్ భూమిని అయితే కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టలేదు. భూమిని కొనుగోలు చేసి పెట్టాలంటే వాళ్ళకి వ్యాపార పరంగా గిట్టుబాటు అయ్యే అంశం కాదని చెప్తా ఉంటారు. లీజుకి తీసుకుంటారు, బిజినెస్ నడిపిస్తారు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. భూమి ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, వ్యాపారం లూలు చేతిలో ఉంటుంది. ఆ భూములు అమ్మడానికి గాని ఇతరులు కొనడానికి గాని ఎలాంటి హక్కులు కలిగి ఉండరు. దీని మీద వైసీపీ నేత బొత్స గారు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. ఆ కేకలు ప్రజలకు అర్థమయ్యే భాష కాదనుకోండి, మొత్తానికైతే సౌండ్ చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి చెంది తెలుగుదేశానికి ఎక్కడ మంచి పేరు వస్తుందనని బొత్సకి ఇష్టంగా ఉన్నట్లు లేదు. ఏ సంస్థ వచ్చినా అందులో అవినీతే కనబడుతుంది బొత్స గారికి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక సంస్థ తేలేదు, ఉన్న భూములన్నీ ఆక్రమించారు. ఒక సంస్థకి ఇచ్చి దాని మీద కొంతమందిని ఉపాధి కల్పించిన చరిత్ర లేదు. ఇలాంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైనా ఒక సంస్థ వచ్చి దానికి ఒక భూమి కట్టబెట్టి ఒక 100 మందికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తే అంతా అవినీతే కనపడుతుంది మన బొత్స గారికి. విశాఖకి లూలు రావడం అనేది ఒక ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవాల్సిన అంశం. లూలు సంస్థ అధినేతని దాదాపు 23 రాష్ట్రాలు వెంటబడుతున్నారు. మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టండి అని. అయినా బిజినెస్ ఎక్కడ పెడితే జరుగుతుందో అక్కడ పెట్టడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారనే విషయం మనం తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో తిరుపతి, అమరావతిలో కూడా, తిరుపతిలో 1 సంవత్సరం లోపల, అమరావతిలో 3 సంవత్సరాల లోపల, ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలలోనే విశాఖ లూలు స్టోర్ కి అయితే శంకుస్థాపన చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. విశాఖలో లూలుకి ప్రభుత్వం భూమి లీజుకి ఇవ్వడం మీద విశాఖ ప్రజలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు నాకు ఇంకా ఏదైనా దీని విషయంలో మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.